హాయ్ అందరికీ. ఈరోజు నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే ఆహ్, మనము దాదాపుగా అన్నీ అనుకుంటాం. మంచి చెయ్యాలి, మెసేజెస్ కానీ అవన్నీ వినుకుంటూ, చూస్తూ ఉన్నప్పుడు అందరం అనుకుంటామా, మనం కూడా ఎంతో కొంత మనకు చేతనంత మంచి చెయ్యాలి అని అనుకుంటాము. చూసినప్పుడు, చదివినప్పుడు అనుకుంటాము. కానీ మన దాకా వచ్చేసరికి మనము పాటించడానికి బాగా ఆలోచిస్తాం. అట్లాంటిదే ఒకటేంటంటే మొన్న ఒక విషయం జరిగింది. బస్సు బస్సు కోసం వెయిట్ చేస్తూ ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు వచ్చింది బస్సు. అయితే ఆ బస్సు కోసమని దాదాపుగా అయితే ఎంప్లాయీస్ అందరూ ఆ బస్కి వెళ్తారు. దాదాపుగా మార్నింగ్ 6:30కి ఎంత జనాలంటే ఫుల్ రష్ ఉన్నది. అసలు అంటే బస్సులో సీట్ కోసమని యుద్ధం చేసినట్టుగా ఎక్కిండ్రు జనాలంతా. ఆ సీట్ దొరికించుకోవడం ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత హ్యాపీగా ఫీల్ అయిపోయిండ్రు. బస్సు స్టార్ట్ అయింది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇక ఎవరి సీట్లలో వాళ్ళు హ్యాపీగా కూర్చున్నారు. కొంతమంది ఫోన్లో బిజీ అయిపోయిండ్రు, ముచ్చట్లు పెట్టుకుంటూ ఇట్లా జరుగుతూ ఉండగా ఒక హాఫ్ అన్ అవర్ గడిచింది. ఒక చిన్న పాపను తీసుకొని ఒక ఆమె బస్ ఎక్కింది. బస్ ఎక్కిన తర్వాత మరి అందరూ చూస్తూ ఉండిపోతున్నారు. అందులో లేడీస్ ఉన్నారు. అందరూ చూస్తూ ఉన్నారు కానీ ఎవ్వరు సీట్లు ఇవ్వట్లేదు. ఆ బస్సులో దాదాపుగా ఎంప్లాయీసే ఉన్నారు. అందరూ చదువుకున్న వాళ్ళే, చదువుకోని వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మనం ఇంత చదువుకొని అన్ని మెసేజ్లు చూస్తున్నాము, మంచి చెయ్యాలి అనుకుంటున్నాం. కానీ మన దాకా వచ్చేసరికి ఎట్లా ఫీల్ అవుతున్నారు అందరూ. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నా సీట్ ఇస్తే 2 అవర్స్ జర్నీ ఉంది, నేను ఎట్లా నిలబడాలి, వాళ్ళు ఎవరో తెలీదు అట్లనే ఆలోచిస్తున్నారు. కానీ మరి చిన్న పాప ఉంది, మనందరికీ చిన్న పిల్లలు ఉన్నారు. ఆ సిచ్యువేషన్ అందరూ ఫేస్ చేసిన వాళ్ళమే. ఆ చిన్న పాపను ఎత్తుకొని ఎంత ట్రబుల్గా ఉంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవ్వరు ఇవ్వట్లేదు. మరి ఎవరన్నా ఇస్తారా అని నేను కూడా చూసినా కానీ మరి ఎవరు ఇవ్వకపోయేసరికి ఎవరు ఎందుకు మరి నా సీటే ఇచ్చేద్దామని నేనే ఇచ్చేసిన సీటు. అంటే ఇది చిన్న విషయమే కానీ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. అంటే మనము ఒక మంచి పని చేసినప్పుడు మనకు ఎంత డబ్బులు ఉన్నా కానీ, ఎంత సంతోషంగా ఉన్నా కానీ అది రియల్ హ్యాపీనెస్ కాదు. ఎవరికన్నా చిన్న హెల్ప్ చేసినా కానీ అది ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుంది. మీరు కూడా అంటే ఏదైనా బస్సు ఎక్కినప్పుడు మీకు మీరు సీట్లో కూర్చున్నప్పుడు చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చినా కానీ, లేదా ఏజ్డ్ అయిన వాళ్ళు వచ్చినప్పుడు కానీ దయచేసి మీ సీట్ ఇవ్వండి. ఎందుకంటే మనం కొద్దిగా మంచిగానే ఉన్నాము, మనం నిలబడగలుగుతాము అని అనుకున్నప్పుడు పక్కకున్న వాళ్ళు నిలబడలేరు. పాపం ఏజ్డ్ వాళ్ళు, అట్లాగే చిన్న పిల్లలు ఉన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఎత్తుకొని నిలబడడం అంటే అది బాగా కష్టం. చిన్న చిన్న నెలల పసికందులు కదా, వాళ్ళని జాగ్రత్తగా ఎత్తుకోవాలి. కాబట్టి దయచేసి ఈ చిన్న హెల్ప్ అందరికీ చేయండి. మీరు కూడా ఈ రియల్ హ్యాపీనెస్ని చూడండి.